హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రొటీన్ డే. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీస్లో కానీ సీరియల్స్లో కానీ మనకి హైదరాబాద్ అనగానే చూపించేది చార్మినార్తో పాటు బిర్లా మందిర్. మనం ఈరోజు అక్కడికే వెళ్తున్నాం. మేము ట్యాంక్ బండ్ పైపు నుండి వెళ్తున్నాం. రాజుల హోటల్గా కనిపించే ఈ బిల్డింగ్ ఒక 4 స్టార్ హోటల్. లోపల ఎలా ఉందో తెలియదు కానీ బయట మాత్రం భలే కనిపిస్తుంది కదా. వెహికల్స్లో వెళ్తే మనకి ఒక దారి ఉంటుంది కానీ నడుస్తూ వెళ్ళాలి అంటే స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది. ఆడవాళ్ళు ఇంకా పిల్లలు మాత్రం తెగ ఎంజాయ్ చేస్తారు. మేము కార్లో వచ్చాం కాబట్టి స్ట్రీట్ షాపింగ్ మొత్తం స్కిప్ చేసి రావాల్సి వచ్చింది. ఇంకా పార్కింగ్కి మాత్రం చాలా ప్లేస్ ఉంటుంది ప్లానిటోరియం దగ్గర. ఇంకా బిర్లా మందిర్కి వస్తే దేవుడి దర్శనం మాత్రమే కాదు, డైనోసోరియం, ప్లానిటోరియం, మోడర్న్ ఆర్ట్ షో, ఇంకా సైన్స్ మ్యూజియం కూడా ఉంటాయి. పార్కింగ్ కింద మాత్రమే కాదు పైన కూడా ఉంటుంది, సో సరిపోతుంది. ఇది బిర్లా సెంటర్కి వెళ్ళే దారి. ఇరువైపులా మనకి చెట్లతో గార్డెన్ కనిపిస్తుంది. ప్లానిటోరియం వెనక వైపే మనకి డైనోసోరియం కూడా ఉంటుంది. ఇకపోతే పార్కింగ్ ప్లేస్ నుంచి మనం దేవుడి దర్శనానికి ఈజీగా వెళ్ళిపోవచ్చు. వెళ్ళే దారిలో కొన్ని షాప్స్ కూడా ఉంటాయి. ఎంట్రన్స్ కొంచెం హైట్లోనే ఉంటుంది కానీ ఎక్కడం పెద్దగా కష్టం అనిపించలేదు. అయితే గుడి మధ్యాహ్నం 12 నుండి 2 గంటల వరకు క్లోజ్ ఉంటుంది. సో ఆ టైంలో కనుక మీరు వెళ్తే సైన్స్ సెంటర్కి వెళ్ళిపోవచ్చు. మనం మొదట చూసిన కార్ పార్కింగ్, అయితే బైక్ పార్కింగ్ ఇక్కడ అవైలబుల్ ఉందండి. అలానే మనం పైకి ఎక్కుతూ ఉంటే మనకి అన్నమయ్య దర్శనం జరుగుతుంది. ఇంకా ఎక్కిన తర్వాత లెఫ్ట్ సైడ్లో మొబైల్స్ ఇంకా ఫుట్వేర్ ఉంచే ప్లేస్ ఉంటుంది. టోకెన్ తీసుకొని బయటకు వచ్చేటప్పుడు మనీ పే చేయాల్సి ఉంటుంది. ఇంకా ఇక్కడ నుండే గుడి ఎంట్రన్స్. ఈ ప్లేస్ తర్వాత మొబైల్స్ అలౌడ్ లేదు లోపలికి వెళ్ళేటప్పుడు. మనం ఫొటోస్ తీసుకోవాలి అంటే దర్శనం అయ్యాక వచ్చి మొబైల్ తీసుకోవడమే. గుడి మొత్తం పాలరాయితో ఉండటం వల్ల ఏ టైంలో చూసినా గుడి చాలా అందంగా కనిపిస్తుంది. మెట్లు ఎక్కే దారిలో మనకి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత లిఫ్ట్ కనిపిస్తుంది. ఇక్కడ పెద్ద పిల్లర్ లాంటిది కనిపిస్తుంది కదా, అదే లిఫ్ట్ ఏరియా. వృద్ధులు, నడవలేని వాళ్ళు లిఫ్ట్లో వెళ్ళొచ్చు. మరి ఇక్కడే మనకి ఆంజనేయ స్వామి మరియు అమ్మవారి దర్శనం కూడా జరుగుతుంది. నడుచుకుంటూ వెళ్తే మాత్రం ఒక సెక్యూరిటీ గేట్ వస్తుంది. అక్కడ కొబ్బరికాయలు అలౌడ్ లేదంట, వాళ్ళే పెట్టుకుంటారు. ఆ కవర్ మన దగ్గరే ఉంది అంటే వచ్చేటప్పుడు మనము కొబ్బరికాయ కలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత మనం లోపల దర్శనానికి వెళ్ళినప్పుడు దారిలో చాలా కార్వింగ్స్ ఉంటాయి గోడలపైన. క్షీరసాగర మదనం, రామాయణం కంప్లీట్ స్టోరీ అన్నీ పాలరాయి పైన చెక్కి ఉంటాయి. దర్శనం అయ్యాక ఓపెన్ ఏరియా ఉంటుంది. కాసేపు గాలిలో ఉంటే చల్లదనం ఆస్వాదించవచ్చు. ఇంకా సిటీ వ్యూ మొత్తం మాత్రం మన కనులకి విందే. ఇకపోతే బయటికి వచ్చాక మన కొబ్బరికాయలు మనం కలెక్ట్ చేసుకున్న తర్వాత మొబైల్ తీసుకొని ఈ ప్లేస్ వరకు రావచ్చు ఫొటోస్ దిగడానికి. ఇక్కడే త్రాగునీరు ఇంకా ఒక షాప్ ఉంటుంది. దీంట్లో దేవుడి విగ్రహాలు ఇంకా బుక్స్ ఉంటాయి. పక్కనే 2 వీలర్ పార్కింగ్ కూడా ఉంటుంది. ఇంకా ఇదే దారిలో రివర్స్ పార్కింగ్ సైడ్ వెళ్ళిపోవడమే. వీకెండ్ ప్లాన్ చేసుకొని బిర్లా మందిర్కి వచ్చి ప్లానిటోరియం, డైనోసోరియం ఇంకా సైన్స్ మ్యూజియం కూడా విజిట్ చేస్తే బెటర్. సరేనండి, మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మాలాంటి క్రియేటర్స్కి సపోర్ట్ చేయండి.